నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సో శర్వానంద్ గారి బైకర్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. రాజశేఖర్ గారి మూవీలో శర్వానంద్ గారి ఫాదర్ రోల్ చేశారు. నాకు సినిమా అంత నచ్చలేదు భయ్యా. కాకపోతే సినిమాలో కొన్ని చాలా చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేసింగ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. నేను PCX లో చూస్తాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఆ రేసింగ్ ఎపిసోడ్స్ పడ్డప్పుడల్లా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉండే. ఇక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టిండు, లేక ప్రతి యాంగిల్ లో ఖచ్చితంగా కనబడుతుంది. అండ్ రివెటింగ్ అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ రేసింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అనిపించింది. ముఖ్యంగా సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఆ రేసింగ్ ఎపిసోడ్స్ ఎప్పుడైతే వస్తా ఉంటాయో ఇంకా బైక్ సౌండ్స్ కానీ అదంతా కూడా చాలా బాగుంది అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ లో ఇమ్మర్స్ అయిపోయినా ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో, ముఖ్యంగా ఇండియన్ సినిమాలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు చేయలేదు. అది మాత్రం పక్కా మస్తు అనిపించింది. సినిమా మొత్తంలో కొన్ని సీన్స్ చాలా చాలా బాగుంటాయని చెప్తా. ముఖ్యంగా మౌంటైన్ జంప్ సీన్ ఉంటది, చాలా బాగుంది అనిపించింది. అదే కాకుండా మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా చాలా బాగుంది. లయన్ హంట్ అనే ఒక థీమ్ ఉంటది, అది చాలా బాగుంది అనిపించింది. కాకపోతే కొన్ని చోట్లనే మ్యూజిక్ బాగుంది అనిపించింది. మిగతా చోట్ల అంతా కూడా F1 నుంచి లేపేశాడని ఫీలింగ్ వచ్చింది అనమాట. అదొకటి తేడా కొట్టింది. సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఒక ఫాదర్ గా, ఒక కోచ్ గా కొన్ని డిసిషన్స్ తీసుకుంటాడు. ఆ క్యారెక్టర్ అలా రాసుకోవడం నాకు నచ్చింది. టోటల్ స్టాయిక్ గా ఉంటాడు, అలానే ఉంది. దాన్ని ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా చాలా బాగా పెట్టుకుని అనిపించింది. అనవసరంగా మెలో డ్రామా క్రియేట్ చేయలేదు ఆ ఒక్క క్యారెక్టర్ తోటి. అది కాకుండా మిగతా సినిమా అంత ఎలా ఉంటది అంటే, ఒక హాలీవుడ్ కాన్సెప్ట్ ని మన ఇండియన్ సీరియల్ మెలో డ్రామాలో ముంచి తీసి ఇంకోసారి ముంచి తీసి తినరా అన్నట్టు ఉంటుంది అన్నట్టు. రొట్ట స్టోరీ బ్రో. మనం చాలా చాలా సార్లు చూసిన ఎపిసోడ్సే నడుస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమైతే అనుకుంటావో అదే అవుతా ఉంటది. నాకు ప్రాబ్లమే లేదు, దాన్ని ఎంగేజింగ్ గా చూపెట్టు. మెయిన్ గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో డ్రామా చాలా బాగా పండాలి. ముఖ్యంగా ఇది ఫాదర్ అండ్ సన్ డ్రామా కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ బాగుండాలి. ఒక్క సీన్ కూడా బాగుంది అనిపించలేదు. టెక్నికల్ చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక్క డైలాగ్ కూడా మంచి అనిపించలేదు. సినిమాలో పెద్ద ప్రాబ్లం అదే, డైలాగ్స్ అన్ని బ్యాడ్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ జరుగుతుంది. ఏదైతే మన హీరో రేసింగ్ వదిలేసి వెళ్ళిపోవాలి, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనుకో రీజన్ పెడతారు. ఆ రీజన్ ఓకే సాలిడ్ అనిపించింది. ఆ రీజన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైలాగ్స్ ఉంటాయి బ్రో. తల కొట్టుకున్న ఏం రైటింగ్ రా బాబా అని ఫీలింగ్ వచ్చింది. అక్కడ చాలా గట్టి రీజన్ గట్టిగా తగలాలి హీరోకి. ఏదో జస్ట్ 2-3 సాకులు చెప్పేసింది వదిలేసింది అన్నట్టు ఉంటది. అండ్ ఆల్సో ఒక స్క్రీన్ ప్లే ప్యాటర్న్ నడుస్తా అనమాట, ప్రజెంట్ నడుస్తా ఉంటది. ఇది జరగడానికి రీజన్ ఏంటని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్తా ఉంటాడు. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తా ఉంటాం. రీజన్ కోసం బ్యాక్ వెళ్తే అక్కడ రీజన్ కాదు కదా, ఇంకేదో జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంటది. ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాము, ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ వేసినట్టు ఏంటో అనే ఫీలింగ్ వచ్చింటే, నాకు ఇంకా తెలుగు సినిమాలో తేడా కొట్టేది ఏంటంటే, ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ కి స్పూన్ ఫీడ్ చేస్తా. నీకు తెలియదు కదా, తెలియదు నీకు, నేను నేర్పిస్తా అన్నట్టు స్పూన్ ఫీడ్ చేస్తా ఉంటారు. రేస్ నడుస్తా ఉంటారు. స్టార్టింగ్ ఫస్ట్ రేస్ లో ఒక్కొక్క ల్యాప్ క్రాస్ చేస్తా ఉంటారు. ఆ క్రాస్ చేసినప్పుడల్లా కూడా ల్యాప్ 1, ల్యాప్ 2, ల్యాప్ 3 ఎందుకు చెప్పాలి? నాకు అర్థమవుతుంది కదా. పోనీ మీరు డైలాగ్ వర్జన్ చెప్పొచ్చు కదా, మాకు అటెన్షన్ లేదన్నా, నాకు అర్థం కాదు ఎందుకు అట్లా పెట్టడము. అట్లా 2-3 సార్లు జరుగుతూ ఉంటది. అండ్ హైలైట్ ఏంటంటే దీనిలో ఎడిటింగ్ కూడా, అయ్యో బాబా ఇంకొక 2 సెకండ్లు ఉంటే జనాలకి అటెన్షన్ స్పాన్ ఎగిరిపోతా అని చెప్పేసి ఎడిట్ చేసినట్టు ఉంటా ఉంటది. దానివల్ల ఎమోషన్స్ ఏ రకంగా కనెక్ట్ కాలేదు. ముఖ్యంగా దీంట్లో ఫాదర్ అండ్ సన్ అండ్ ఆల్సో హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఏది వర్కౌట్ కాలేదు నాకు. స్క్రీన్ ప్లే అంత బాగా అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ లో ఏదైతే రేస్ జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా అమ్మ బాబోయ్ అండర్ డాగ్ ఇండియా పడిపోయినాం లేస్తాడు అనుకుంటే ఒక కామెంటరీ నడుస్తూ ఉంటది బ్రో. అస్సలు కాలేదు బ్రో. నాకు చెప్తున్నా కదా, మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. మన రెగ్యులర్ ఇండియన్ టీవీ సీరియల్ ట్రోప్స్ తీసేస్తే సినిమాలో చాలా పొటెన్షియల్ ఉండే. దీంట్లో సీరియస్లీ చాలా పొటెన్షియల్ ఉండే. అనవసరంగా అమ్మో మన తెలుగులకి ఇది నచ్చదేమో, అమ్మో మన తెలుగులకి ఇది ఎక్కదేమో, అర్థం కాదేమో అన్నట్టు మన కోసం డమ్ డౌన్ చేసి చూపించినట్టు అనిపించింది నాకు. అసలు నచ్చలేదు. అండ్ చాలా చాలా ట్రోప్స్ ఉంటాయి. ఇద్దరు విలన్స్ టోటల్ 1 డైమెన్షన్ ఉంటారు. వాళ్ళతో ఏమైనా జరిగిందంటే ఏమీ కాదు. పోనీ వాళ్ళు ఉండడం వల్ల సినిమా ఏమైనా జరిగిందంటే ఏమీ అనిపించలేదు బ్రో. సీరియస్లీ రేస్ ఎపిసోడ్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో నేను ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ పొందిన, అది మాత్రం పక్క చెప్తా. వాటి కోసం థియేటర్కి వెళ్ళొచ్చు. ముఖ్యంగా నేను PCX లో చూసాను. PCX లో చాలా బాగుంది అనిపించింది. ప్లాట్ఫామ్ అట్లా వేశారు, అది నాకు మంచి అనిపించింది. మిగతా అదంతా నా వల్ల కాలేదు, నా వల్ల అయితే అసలే కాలేదు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ బైకర్. నాకైతే మాత్రం ఐ వాంటెడ్ టు లైక్ ఇట్. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ నాకు నచ్చలేదు సినిమా. మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బై.